నవంబర్ 20వ తారీఖు గురువారం రోజున సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తుల వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ వ్యక్తులతో ఏం జరుగుతుంది? సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతం ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి? ఏవైనా శుభవార్తలు వచ్చే అవకాశం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, చదువు, భార్యాభర్తల గొడవలు, మానసిక సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చెప్పబడును. 11 రోజుల్లో పరిష్కారం చూపబడును. వారి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9618133998. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీకున్నటువంటి ప్రతి సమస్యలను తొలగించుకోండి. లేదా అలానే వీరికి ఎటువంటి సమస్యలు తొలగిపోతాయి? ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు అనేవి ఉన్నాయి అనేటటువంటి అంశాలను ఈ యొక్క వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు, ఇక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ సింహరాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. అయితే ఈ సింహరాశి వారికి ఈ సమయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాలు అయితే ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రత్యేకమైనటువంటి యోగాలతో పాటు వీరు ఈ యొక్క సింహరాశి వారికి కొన్ని ప్రత్యేక యోగాలు అనేవి ఏర్పడబోతూ ఉన్నాయి. అసలు ఆ ప్రత్యేకమైనటువంటి యోగాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా మీకు కొన్ని గోల్డెన్ ఛాన్సులు కూడా రాబోతూ ఉన్నాయి. కొన్ని గ్రహాల ప్రత్యేక మార్పుల వల్ల గ్రహాల సంచారంలో మార్పు రావాల్సినప్పుడు అది ఖచ్చితంగా కూడా వస్తూనే ఉంటాయి. అయితే ఈ యొక్క రాశుల వారి జీవితంలో మార్పులను తీసుకువస్తుంది కూడా. కొన్నిసార్లు గ్రహాల సంచారంలో మార్పు కారణంగా ప్రతికూల ప్రభావాలను ఎక్కడ ఎదుర్కోవలసి వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. కుజుడు కాలానుకూలంగా తన సంచారాన్ని మారుస్తూ ఉంటాడు. అయితే నవంబర్ 20వ తారీఖు అలానే గురువారం రోజున రాత్రి 7:40 తర్వాత కుజుడు తన నక్షత్రాన్ని మార్చుకోబోతూ ఉన్నాడు. ఎప్పటికప్పుడు గ్రహాలు వాటి సంచారాన్ని మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు రావాల్సినప్పుడు అది 12 రాశుల వారిపైన వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. కొన్నిసార్లు గ్రహాల సంచారంలో మార్పు కారణంగా ప్రతికూల ప్రభావాలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. గ్రహాలు సంచారంలో మార్పు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కొంత మార్పు చోటు చేసుకుంటుంది. కుజుడు కూడా కాలానుకూలంగా తన సంచారాన్ని మార్చుకుంటూ ఉంటాడు. అయితే ఈ సమయంలో ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఇలా కుజ సంచారం వల్ల కుజుడు తమ స్థానాన్ని మార్చుకోవటం వల్ల కొన్ని ప్రత్యేకమైనటువంటి లాభాలు అలానే యోగాలు ఏర్పడబోతూ ఉన్నాయి. అయితే ఈ ప్రత్యేకమైనటువంటి యోగాల వల్ల నవంబర్ 20వ తారీఖు గురువారం అమావాస్య రోజున సింహరాశి వారికి చాలా మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే జ్యోతిష్య పండితులు చెబుతున్న దాని ప్రకారంలో చూసుకుంటే పనిలో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇలా అందరికీ ఒకే విధంగా ఉంటుంది అని చెప్పలేము. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు, మాటలు కూడా మనసులో కలవరాన్ని లేపుతూ ఉంటాయి. అంతేకాకుండా లక్ష్యాలపై దృష్టి తగ్గే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఎక్కువగా మాటకు మాట సమాధానం ఇవ్వకుండా మాటలపై నియంత్రణ అవసరం. ఎవరితో అయినా మాట్లాడినప్పుడు అయినా, నలుగురిలో కూర్చొని మాట్లాడేటప్పుడు అయినా కాస్త జాగ్రత్త చాలా అవసరం. చిన్న అపోహ పెద్ద గొడవకు దారి తీస్తుంది. అంతేకాదు భూమి, ఆస్తికి సంబంధించిన వాదనలు చేయకండి. ఈ కారణంగా నష్టం జరిగే అవకాశం ఉంది అని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా కాస్త ఆలోచించండి. అంతేకాకుండా మీరు తీసుకునేటటువంటి మంచి నిర్ణయాలు సరైన అటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా మేలు జరుగుతుంది. అలానే మీరు ఏదైనా ఒక వ్యాపారం మొదలుపెట్టినా లేదా
ఒక ఏదైనా సరే మొదలుపెట్టినప్పుడు ఒక కొత్త బిజినెస్ మొదలుపెట్టినా, అలానే మీరు ఎటువంటి పనులు మొదలుపెట్టినా, ఏది మొదలుపెట్టినా ఈ సమయంలో ఖచ్చితంగా కూడా హార్డ్ వర్క్ అనేది అవసరం. మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలను పొందుతారు. మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు అనేవి మీకు కనిపిస్తూ ఉంటాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రం ఎక్కడికి వెళ్ళదు. ఇది సింహరాశి వారు గుర్తుపెట్టుకోండి. అయితే ఈ సింహరాశి వారు మరి ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తుల వల్ల వీరికి ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. ఒక వ్యక్తి సైడ్ నుండి కొంచెం తప్పు జరిగింది. ఆ వ్యక్తి దారి మళ్ళారు అంటే ఒకవైపే ఆ యొక్క సమస్య ఉంది అని అనుకోవటం పొరపాటు. ఇరువైపులా కూడా సమస్యను చూసుకోవాలి. అంటే ఎవరైతే ఏ వ్యక్తి వల్ల అయితే మీరు బాధపడుతూ ఉన్నారో, ఆ వ్యక్తికి వన్ సైడ్ నుండే సమస్య ఉంది అని అనుకోవటం చాలా పొరపాటు. ఎందుకంటే మీ యొక్క తప్పు దారిల వల్ల, తప్పుడు ఆలోచన వల్ల కావచ్చు, లేదా మీరు కేరింగ్ చేయకపోవటం వల్ల కావచ్చు, మీరు చేసేటటువంటి మీకు చిన్నగా అనిపించే పొరపాట్లు అవి వారి దృష్టిలో ఎంతో పెద్దగా అనిపించవచ్చు. మీకు చిన్నగా అనిపించిన పొరపాట్లు వారికి మాత్రం అత్యంత ఎక్కువగా పెద్దగా అనిపించే అవకాశం ఉంటుంది. కనుక మీరు ఏదైనా పొరపాటు చేసేటప్పుడు ఆలోచించండి. ఇది చిన్న పొరపాటు అని మీరు దానిని లైట్ తీసుకోవటం వల్ల అది పూర్తి మీ యొక్క జీవితం పైన ఎఫెక్టుని చూపే అవకాశం ఉంటుంది. కనుక మీరు చేసేది చిన్న పొరపాటు, పెద్ద పొరపాటు పక్కన పెట్టి మీరు ఒక వ్యక్తిని ఎంతగా కేర్ చేయాలో, అలానే ఎంతగా మీరు మీకు అంటే తనపై ఉన్నటువంటి మంచి చెడుని చూపించాల్సి ఉంటుంది. అప్పుడే మీ బంధం బలంగా ఉంటుంది. మీ యొక్క రిలేషన్‌లో ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. అలానే కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండా కూడా గ్రహాల యొక్క అంటే గ్రహాల సంచారం, గ్రహాలు తమ స్థానాలను మార్చుకోవటం, అలా ఏదైనా జరిగినప్పుడు మనకి తెలియకుండానే మనలో ఒక నెగటివిటీ అనేది వస్తుంది. అలానే ఆ నెగటివిటీ వల్ల కాలమే సమాధానం చెబుతుంది. కాలం కాలం తీసుకునే నిర్ణయాన్ని ఎవ్వరూ కూడా మార్చలేరు. కాబట్టి మనం కొన్నిసార్లు ఎదుటి వ్యక్తులను తప్పు పట్టడం మానివేసి, కాలం ప్రతిదానికి సమాధానం చెబుతుంది అనేటటువంటి దానిని గుర్తుపెట్టుకోవాలి. అలానే కాలానుగుణంగా మనం మారవలసి ఉంటుంది. కనుక ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉంటాము అనుకోవటం పొరపాటు. గ్రహాలు స్థితిగతులు మారినప్పుడు కూడా ఆయా రాశులకు చెందినటువంటి వ్యక్తులు, ఆయా రాశులకు చెందినటువంటి వ్యక్తులకి సంబంధించినటువంటి ఏవైనా నక్షత్రాలు కూడా మార్పు చెంది, ఆ సమయంలో ఖచ్చితంగా కూడా తెలియకుండానే ఆ యొక్క గ్రహాల యొక్క సమస్యల వల్ల గ్రహాలు సరియైన స్థానంలో లేకపోవటం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. కేవలం ఈ సమస్యలే కాదు, అవి మన యొక్క మానసిక ప్రశాంతత పైన దెబ్బ పడవచ్చు. అలానే మనకు శారీరక దానిపైన దెబ్బ పడవచ్చు. అలానే ఆర్థిక దానిపైన దెబ్బ పడవచ్చు. ఇలా ఏదైనా సరే మనకి మంచిగా జరిగినటువంటి ఒక వ్యాపారం పైన దెబ్బ పడవచ్చు. ఇలా ఒకటికి 2 సార్లు ఏదైనా సరే ఇది అది అని కాదు. ఏదైనా సరే మన మనస్సుని నొప్పించే విధంగా ఏదో ఒక సమస్య వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కనుక ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అయితే ఉండే అవకాశం ఉంటుంది. కనుక ఖచ్చితంగా కూడా ఏదో ఒక టైంలో కావచ్చు, ఏదో ఒక సమయంలో గ్రహాల యొక్క మార్పు వల్ల అనేక విధాల సమస్యలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తుల వల్ల ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కూడా ధైర్యంగా ఉండాలి. అంతే తప్ప మీరు ఎటువంటి నిర్ణయాలను తీసుకోకుండా ఉండాలి. అలానే ధైర్యంగా, బలంగా ఉండటం నేర్చుకోవాలి. బలహీనత అనేది మీకు ఈ సమయంలో పనికిరాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు తీసుకునే నిర్ణయాలు అనేవి మీ యొక్క రేపటి భవిష్యత్ తరాలకి వాటిపైన ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. ధనస్సు రాశి వారు ఇష్టదైవత ఆరాధన చేయటం వల్ల మేలు జరుగుతుంది. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. తెలుసుకున్నారు కదా, నవంబర్ 20వ తారీఖు గురువారం రోజున సింహరాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.